గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ అఖండ 2 ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నారు. 2021లో వచ్చిన అఖండ 2 సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు. బాలయ్య బోయపాటి కాంబోలో ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. ఈ మూవీతో డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు అనుకోవచ్చు. ఇక అఖండ టైటిల్ కి తగ్గట్టుగానే అద్భుతమైన విజయం సాధించింది. డ్యూయల్ రోల్లో బాలయ్య రోరింగ్ పర్ఫార్మెన్స్ కి తమన్ నేపథ్య సంగీతం తోడై థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. బోయపాటి డైరెక్షన్ పీక్స్ లో కనిపిస్తోంది. ఫస్ట్ టైం బాలయ్య అఘోరిగా నటించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆ పాత్రని డిజైన్ చేసిన విధానానికి ఫిదా అయిపోయారు. అందుకే ఈ మూవీకి సీక్వెల్ అనగానే అందరిలోనూ ఒక ఆసక్తి మొదలైంది. చాలా రోజుల క్రితమే చిత్రీకరణ మొదలు పెట్టినట్లు అఖండ 2 ఏమాత్రం గ్యాప్ లేకుండా సాగుతోంది. బాలయ్యతో పాటు ఈసారి ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త ఫీమేల్ లీడ్లో కనిపిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. తమన్ మరోసారి సౌండ్ బాక్స్ లో బద్దలు కొట్టబోతున్నారు. ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న అఖండ 2 క్లైమాక్స్ జార్జియాలో జరుగుతోంది. ఇక వచ్చే నెల బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక పవర్ఫుల్ టీజర్ కూడా విడుదల చేస్తారని చెబుతున్నారు. ఇక సినిమాని ఈ దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వీరి కాంబోలో డబుల్ హ్యాట్రిక్ కొట్టడం కోసం రాబోతున్న సినిమా అఖండ 2. హిమాలయాల్లో అద్భుతమైన మంచు కొండల్లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని వార్తలు వచ్చాయి. బాలయ్య అఘోర పాత్రకి సంబంధించిన విజువల్ వండర్ అన్నట్లుగా ఉంటాయని మేకర్స్ చాలా బలంగా చెప్తున్నారు. దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో అఖండ 2 సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలకమైన పాత్రలో కనిపిస్తుందని, ఆమె చేసే పాత్ర సినిమా కథకి ఆయువు పట్టు వంటిది అంటూ పుకార్లు షికారు చేస్తూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.